సార్ ఈరోజు మన సెషన్కి విజయసారథ్ గారు వచ్చారు గుంటూరు జిల్లా నుంచి. సో ఆయన ఆ, గత 15 ఏళ్ళుగా పత్రిజీ మార్గంలో ఉన్నారు. వెల్కమ్ సార్. ఈరోజు మనకి జ్ఞానానంద ఇవ్వడానికి ఆయన మన సెషన్కి విచ్చేశారు. సో మనం అంతా ఇంకా కంటిన్యూ చేద్దాం సార్. ప్లీజ్ స్టార్ట్, టేక్ ఇట్ ఓవర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ గ్రూప్ అందరికీ కూడా శుభోదయం. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మనకి శుభమే, దాంట్లో అశుభం అనేది అసలు ఎక్కడ ఉండదు. ఓకే, నా పేరు విజయ సారథి, పొట్టి చెరుకూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అలాగే మాది బృందావన పిరమిడ్ ధ్యానాశ్రమం. గత 13 సంవత్సరాల నుంచి ఇది నడుస్తా ఉంది. అందులో మా శివ వన్ ఆఫ్ ది మెంబర్. నేను ధ్యానానికి రావటానికి మూల కారకం శివనాథ్. వయసులో చిన్నవాడైనా చక్కగా ఆ, దీనిలోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఒక అత్యద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. అంతకు ముందు కూడా అలానే ఉన్నాం, కానీ నెక్స్ట్ లెవెల్ కిందలోకి రావడానికి అవకాశం దొరికింది. ఆ, ఒకసారి ఈరోజు శివ సబ్జెక్ట్ గుర్తు చేయమ్మా. హలో. ఈరోజు సబ్జెక్ట్ సంపూర్ణ జీవశైలి, నిత్య జీవితంలో సంపూర్ణ జీవన శైలికి మార్గాలు, ఆహార పరంగా కానీ. సో ఫ్రెండ్స్, ఓకే. ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం. మండే టు ఫ్రైడే మనకి సెషన్స్ అన్ని కూడా నార్మల్ గా జరుగుతాయి. ఫస్ట్ 15 మినిట్స్ యోగా, అట్లాగే తర్వాత ధ్యానము, విజడం సెషన్, ఆరోగ్య చిట్కాలు. ఈ రోజు సాటర్డే కాబట్టి మనం సంపూర్ణంగా ఇటు మెడిటేషన్, అటు ఆరోగ్యం పట్ల ఎటువంటి ఫుడ్ తింటే మనకి ఎలా ఉంటుంది అనేది విజయసారథి గారి దానిలో. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పింది వినటం వేరు, దాన్ని ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేయటం వేరు. సార్ ఏది బ్లైండ్ గా నమ్మరు, ప్రతి దాని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఉన్నారు. మనకి గత సెషన్ లో కూడా ఈ సెషన్ మీద మనకి స్పీచ్ ఇవ్వటం జరిగింది. సో ఈ రోజు అద్భుతమైన రోజు. దయచేసి అందరూ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగండి సబ్జెక్ట్ అయిపోయాక. సో ఫస్ట్ ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేస్తే మనకి ఆ రిజల్ట్ అనేది ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తర్వాత ఆరోగ్యం పట్ల మనం నిత్య జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆలోచనలో కావచ్చు, ఆహారంలో కావచ్చు. సో ఇవన్నీ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సబ్జెక్ట్ అయిపోయినాక మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ శివ. ఈరోజు నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం. నిత్య జీవితం అంటే అసలు ముందు ఈ శరీరంలో ఉన్న జీవితమా, గత జన్మల నుంచి వచ్చిన జీవితమా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట మనకు. సరే, ఇప్పుడు ముందుగా ఈ శరీర జీవితంలోనే అసలు ఆనంద స్థితి ఎక్కడెక్కడ ఉంది, ఆనంద స్థితి లేని ఏరియా ఏమన్నా ఉందా, మనం క్రాస్ చెక్ చేసుకుందాం. తల్లి గడుపులో పడి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రతి సెకండు ప్రతిదీ ఆనందకరమైన జీవితమే మనకి, తెలుసో తెలవకో. తల్లితో ఉండటం, తండ్రి ఒడిలో ఉండటం, తల్లి తల్లి ఒడిలో ఉండి పాలు తాగటం, తల్లి ఒడి నుంచి జ్ఞానం నేర్చుకోవటం, తండ్రి ఏలు పట్టుకు నడిపించుకోవటం, ప్రతి మూమెంటు నిత్య జీవితమే మంది. మనం తెలుసో తెలియకో ఈ జన్మలో వచ్చినాక ఈ మాయ అనే దీనిలో పడిపోయి మనం గతాన్ని మర్చిపోతాం. మర్చిపోవాలి కూడా. మర్చిపోకపోతే చచ్చిపోవాలి, నిమిషం కూడా బతకలేం. గత జన్మలో మనం చేసినవి ఎన్నో ఉంటాయి, అవన్నీ గుర్తుకు కనుక వస్తే మన వల్ల కాదు, అసలు భరించలేం. అట్లాగే ఈ జన్మలో ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? ముందు ఆనందంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా శరీరం ఎప్పుడు నిత్యంగా ఉండాలి అంటే ముందుగా ఉండవలసింది నిత్య ఆనంద స్థితి. ప్రతి సెకండ్ కూడా ఆనందంగా ఉండటానికి ఉండాలి. అసలు మనం ఈ భూమి మీదకి యాత్రకు వచ్చాం. యాత్రకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికైనా జర్నీ చేస్తున్నాం, ఆనందంగానే ఉంటాం. ఇంట్లోకి వచ్చినప్పుడే అవన్నీ గుర్తొస్తాయి. అలాగే ఇక్కడ యాత్రకు వచ్చిన ప్రతి సెకండ్ మనం అనుభవించడానికి వచ్చాం. అనుభవించటం మీనింగ్ ఏంటంటే ఎరుకలో ఉండి అనుభవించటం. అట్లాగే తినకూడని తిని, ఆలోచించేదాన్ని అనుభవం అంటారు దాన్ని. అయితే ఇక్కడ మనం వారి వారి పిడిగ్రీని బట్టి, వారి వారి శారీరక స్థితిని బట్టి, వాళ్ళ కుటుంబ దీన్ని బట్టి కొన్ని మనం కుటుంబాలను తీసుకుంటాం కాబట్టి వాళ్ళ నుంచి ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి. అంటే ప్లస్ మైనస్ అనే దానికన్నా
అన్ని నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి జబ్బుల రూపేణ అట్లాగే రకరకాల సబ్జెక్టుల రూపేణ జబ్బుల రూపేణ కూడా నేర్చుకోవడానికి వచ్చాం ఈ భూమి మీదకి. తీసుకున్నాక ఒక 60% మనం ఏదైతే ఈ భూమి మీద అనుభవించడానికి వచ్చామో ఇక్కడ ఒక 40% మనం దాదాపుగా చేంజ్ చేసుకోవచ్చు, మన చేతుల్లో ఉంటుంది. ఆ చేంజ్ చేసుకునే విధానం ఏంటంటే మెడిటేషన్కి వచ్చిన తర్వాత వారి వారి దీని మీద మురికిపోతే ఆటోమేటిక్ గానే వాళ్ళు ఎరుకలోకి వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఆహారంతో జబ్బులు పోతాయని తెలుస్తుంది ఖచ్చితంగా, మందులతో అవసరం లేదని తెలిసింది. అదే అక్కడ నో మెడిసిన్ నో డాక్టర్ అనే క్వశ్చన్స్ వస్తాయి. అయితే మన సొసైటీలో జరుగుతుంది ఏంటంటే మెడిటేషన్ కూర్చోగానే 3వ రోజు నుంచే మందులు తీసేసాం, మాకు రోగాలు వచ్చి పెరిగిపోయినాయి అంటున్నారు. మాంసపిండం మంత్రపిండం కావాలని చెప్పారు మన గురువు సుభాష్ పత్రి గారు. మరి వారు చెప్పిన దాన్ని మాంసపిండం మంత్రపిండం అయినా కదా మందులు తీసేయాల్సింది, ముందుగానే తీసేసి పక్కన పడేస్తారు. పడేసి జబ్బులు పెరిగిపోయి ధ్యానం చేస్తే రోగాలు వచ్చినాయి అనే అపోహలో కొంతమంది ఉన్నారు. దయచేసి మిత్రులారు ఈ పని మాత్రం చేయకండి. ముందు ధ్యానాన్ని పరిపూర్ణంగా చేసి మనం గనక ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని సాటిస్ఫాక్టరీగా తిన్నాక మానేస్తాం అంటే ఏంటి, ఆకలి తీరిపోద్ది. అలాగే ధ్యానం కూడా శరీరం చెప్పుద్ది నువ్వు ధ్యానం చేయవసరం లేదని లేపి కూర్చోబెట్టు. ఆ స్థితి వచ్చేవారి దాకా ధ్యానం చేయండి. ఆ ధ్యానం అనేది ఎట్లా, ఇంట్లో కూర్చున్నప్పుడు, బయటకు మనం మీటింగ్స్కి వెళ్తాం, సత్సంగాలకు వెళ్తాం, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఒకే ప్లేస్లో ఒకే టైంలో కూర్చోటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనం డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతాం ధ్యానంలో. ఇక్కడ ఆహారపు అలవాట్లు ఉంటాయి మన చుట్టూ, ఎన్నెన్నో ఆయిల్స్, ఎన్నో ఇవాళ ఫుడ్స్ వచ్చేసరికి మిర్చి ఉన్నది. మిరప మీద వారానికి 5 times 3 times కూడా పెస్టిసైడ్స్ వాడుతున్నారు ఇవాళ. మరి ఆ కారం అవన్నీ కూడా మనం వాడేటప్పుడు ఆ మిరపకాయల్ని కడుగుతున్నారా, శుద్ధి చేసుకుంటున్నామా? లేదు. అలాగే తీసుకొచ్చి పౌడర్ కారం కొట్టి ఇంట్లో చట్నీలకి అన్నిటికీ వాడేస్తాం. ఒక పచ్చిమిర్చే కొంతమంది వెనిగరో సాల్ట్ వేసి కడుగుతారు, కూరగాయలు కడుగుతారు, అది తెలిసి కొంతమంది చేయరు. మరి మనం ఎంత ధ్యానం చేసినా లోపలికి కంటామినేషన్ పోయేటప్పుడు శరీరం ఆరోగ్యంగా ఏ రకంగా ఉంటుంది? ఒక స్థితి గత జన్మ కర్మల నుంచి మనకి కొన్ని వస్తాయి. అవి వచ్చేదానికి ఇక్కడ ఆహారానికి లింక్ ఏందని వితండవాదం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మనం ఒక వెహికల్, మన శరీరం అంటే వాహనంలోకి కావాలని ఆనందపడతా ఈ వాహనాన్ని మనమే తయారు చేసుకొని ఈ వాహనంలో కూర్చున్నప్పుడు వాహనం మరి ఎట్లా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. మనం ఇప్పుడు కుక్కర్లు ఉన్నాయి, రైస్ వండుతారు, లేకపోతే కూరలు వండుతారు, లేకపోతే మన కారు ఉంది వెళ్తాము, దాన్ని రోజు శుభ్రం చేసుకొని కడిగి కథ వండుకునేది, మన చిన్న ప్లేటు, ఇవన్నీ ఈ ప్లేట్స్ కడుక్కోకుండా మనం ఇది చేస్తామా? ఒకటి ధ్యానంతో కడుక్కోవాలి, 2 ఆహారంతో శుభ్రం చేసి మితాహారం తినాలి. మనం ఎక్కువ తిన్నా కూడా ఓవర్ వెయిట్ అవుతాం. ఎంతైతే శరీరానికి అవసరం అంతే తినాలి. ఇది ఫిజికల్ లైఫ్లో మనం ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది. ఒక మనిషి తినకూడని తినవలసినవి క్రాస్ చెక్ ఎలా చేసుకోవాలంటే, దట్టు వెజిటేరియన్లోనే నేను మాట్లాడుతుంది. మన శరీరం చెప్పుద్ది, కొన్ని తిన్నప్పుడు పోర్షన్ ఫ్రీ ఉండదు, కొన్ని తిన్నప్పుడు గ్యాస్ ట్రబుల్స్ విపరీతంగా యాసిడ్స్ పెరిగి హార్ట్ కూడా తన్ని చచ్చిపోయిన వాళ్ళు కూడా, శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ రకంగా దాన్ని ఏం చేయాలంటే, మనం ఆనందంగా ఫ్రీ మోషన్ అయ్యి చక్కగా దాన్ని ఏ రకమైన ఇబ్బంది లేని ఆహారాన్ని తీసుకున్నప్పుడు శరీరం రియాక్ట్ అయ్యే విధానం వేరుంటుంది. ఇబ్బందికరమైన ఆహారం, ఆ శరీరానికి ఇబ్బందికరమైన ఆహారం తిన్నప్పుడు శరీరం రియాక్ట్ అయ్యే విధానం వేరుంటుంది. శరీరం తేలిగ్గా ఉంటుంది. ఆసనాలు వేసేటప్పుడు కానీ, వాకింగ్ చేసేటప్పుడు కానీ, ఈ శరీరానికి సూట్ అయిన ఆహారం తిన్నప్పుడు తేలిగ్గా గాల్లో తేలిపోయినంత బాగా ఆసనాలు వస్తాయి. శీర్షాసనం కూడా వేయగలరు ఎంత వయసు అయినా. మరి వాకింగ్ బాగా చేయగలరు. శరీరానికి కావాల్సింది ఆహారము, ధ్యానము, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అంటే ఆసనాలు వేసేవాళ్ళు ఆసనాలు వేయాలి. ఏ వయసు వాళ్ళు వేసే ఆసనాలు కూడా ఈరోజు ఉన్నాయి. యూట్యూబ్ను చూసి మాత్రం
మీరు ఎట్ట పడితే అట్ట చేస్తే మెళ్ళు ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. యూట్యూబ్లు కాదు, ఆ లోకల్గా ఉన్న యోగా మా టీచర్స్ని పెట్టుకొని నేర్చుకోండి, శుభ్రంగా బాగుంటుంది. రేటింగ్ కోసం యూట్యూబ్లో రకరకాలు వస్తున్నాయి. యూట్యూబ్లో జ్ఞానాన్ని మట్టుకే తీసుకోండి. జ్ఞానం కూడా పనికొచ్చేదో లేదో మీ అందరు చెప్తుంది. ఈ మాత్రం చేయకండి. రెండోది ఏంటంటే, ఒకే టైంలో పొద్దున్నే మాత్రం మేము ఆ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం అని మీరు ఏమి చేయవసరం లేదు శరీరానికి అనుకోకండి. ప్రతి లోపల ఉన్న ప్రతి సెల్లు, అంటే కోటాను కోట్ల, అంటే ఈ విశ్వం మన శరీరంలో ఉన్నది. ఆ విశ్వానికి బాసు మనం. ఈ వాహనాలు ఈ ఈ బాస్కి అసలు బాసు అంటే అన్నిటికీ మనమే బాసు. అన్ని జీవుల్లో మనమే ఉన్నాం. మన శరీరం లోపల బయట కూడా మనమే ఉండే అనుభవిస్తున్నాం ఇక్కడ. నిత్య జీవితంలో పరిపూర్ణమైన జీవితం అంటే ఈ రకమైన ఎరుకులోకి రావటం. ఇప్పుడు ఆహారం వచ్చేసరికి చక్కగా మితాహారమే తినాలి. కొంతమందికి ఆకుకూరలు పడతాయి, కొంతమందికి నట్స్ పడతాయి. పడని పక్కన పెట్టి మిగతా చక్కగా మీకు మనం బలవర్ధకమైన ఆహారాలని చాలా మంది మిల్లెట్స్ లేకపోతే తేలిగ్గా ఉండాలని రకరకాల తింటా ఉంటారు. అక్కడ బలవర్ధకమో లేకపోతే తేలిగ్గా ఉండటానికి పనికొచ్చేది మాత్రం నిజమే. కానీ ఈ శరీరానికి అది సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. కొన్ని ఏ ఏరియాలో ఏ పంటలు అయితే వస్తాయో ఖచ్చితంగా ఆ శరీరానికి అది సూట్ అవుద్ది. కావాలంటే క్రాస్ చెక్ చేయండి. ఇప్పుడు నార్త్ ఇండియా వచ్చేసరికి గోధుమ విపరీతంగా పండుద్ది, విపరీతంగా తింటారు, వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉంటారు. మన ఈ ఏరియాకి వచ్చేసరికి మాది ప్యాడీ ఏరియా, జొన్నలు ఇవి పండుతాయి. ఏదైతే ఇక్కడ మినుములు పెసలు ఇలాంటివి పండుతాయో ఆ ఏరియాలో అవి తినాలి. లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ రైస్లో కూడా ఇట్లా. ఇంకోటి ఏంటంటే మనం రా రైస్కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. రా రైస్లో కూడా ఒక ఇబ్బంది ఏముంటుందంటే, రా రైస్కి వైట్ రైస్కి న్యూట్రిషన్ వాల్యూస్ పెద్ద తేడాలు రావు, కానీ ఫైబర్లో తేడా వస్తుంది. కొంతమందికి మరీ ముదిరి రా రైస్ అని తింటే కొంతమందికి ఇది అవ్వదు. సింగిల్ పట్టు ఆడొచ్చు, పోతే ఫైబర్ మట్టుకే పోద్ది, న్యూట్రిషన్ వాల్యూస్ పెద్ద తేడా రాదు. ఇది బాగా లోతైన క్రాస్ చెక్ చేస్తేనే తెలుస్తుంది. ఇలా ఆహార పరంగా ఎన్నో మాట్లాడుకోవచ్చు, కానీ పరిపూర్ణమైన జీవితం అంటే ఏంటంటే ఆహారము, ధ్యానము, మనం తల్లిదండ్రులతో కానీ పక్కవారితో కానీ మన పిల్లలతో కానీ సర్వ జీవరాశులతో కానీ చెట్లతో సహా, అట్లాగే మైనింగ్ రాళ్ళు రప్పలతో సహా మనం ఏకదృష్టికి ఏ రోజు వచ్చామో ఒరిజినల్గా అది పరిపూర్ణమైన జీవన విధానం. అది గనక లేకపోతే అంతా పరిపూర్ణం కాదు. దీనికి రావటానికి ఇవాళ మన జగద్గురు సుభాష్ పది విశ్వవిఖ్యాతం అయ్యాడు. ఇప్పుడు ఆయన శరీరం లేకపోవచ్చు, కానీ ఆయన మన దగ్గరే మన చుట్టూనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనం అలా ఖచ్చితంగా ఆ రకంగా వారి ఎదుగుదలలో భాగంగా ఇదంతా చేసినా మన అందరం పంట చీరమ్మటి పరిగలాగా మన అందరం ఇలాగా ధ్యాన స్థితికి వచ్చి ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధ్యానం అర్ధగంట చేస్తే కుదిరేది కాదు. ఎంత వయసు ఉంటే అంత అనేది పనులు చేసుకోవటానికి, ఆ రోజు పని చేసుకోవటానికి పనికి వస్తుంది. శరీరం నిత్య ఆరోగ్యంగా టెంపరీ ఆరోగ్యంగా వస్తుంది. కానీ రేత్రి కనుక 2 గంటలు 3 గంటలు చేస్తే పోగా 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 శరీరం ఏజ్లెస్ అవుద్ది. ఏజ్లెస్ అయినప్పుడు 100 ఏళ్ళు బతికేవాడు 200 ఏళ్ళు బతుకుతాడు. 200 ఏళ్ళు ఇట్లా రకరకాలుగా మనం దాని మీద ప్రాక్టికల్ చేయొచ్చు. ఇందులో కొంతమంది 200 సంవత్సరాలు బతికి ఏం బీగుతారు గడ్డి అనే వాళ్ళు ఉన్నారు చాలా మంది, 190 మంది. అయితే ఇక్కడ మన కుటుంబానికి ఒక 55 సంవత్సరాల వయసు వచ్చేవారి దాకా పిల్లల్ని పెంచడం, పెద్ద చేయటం, తల్లిదండ్రుల్ని చూసుకోవటం, అత్తమామలను మన చుట్టూ వాళ్ళని చూసుకోవటం, మనం సంపాదన పరంగా రకరకాల పనుల్లో ఉండి పనులు చేసుకుంటాం. 55 సంవత్సరాల తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ ఉద్యోగాల్లో స్థిరపడ్డాక మనం చేయాల్సింది ఏంటి? మన ఇంటికి ఎలా చేశామో మనం ఈ చుట్టుపక్కల ప్రకృతి నుంచి ఎన్నో తీసేసుకున్నాం. చెట్టుల నుంచి, రాళ్ల నుంచి, గాలి నుంచి, అగ్ని నుంచి, చుట్టుపక్కల పక్షుల నుంచి, అవన్నీ బయోడైవర్సిటీ అంటాం మనం. అన్ని రకాలు కలిస్తేనే మనం ఇంత హాయిగా కూర్చొని ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం మిత్రులారా. కాబట్టి దీన్ని మనం చేయవలసింది ఒకటే. ఆ 55 సంవత్సరాల తర్వాత నా మనవడికి 3 తరాలకు ఇద్దాం అనుకోకుండా 4 తరాలకు ఇవ్వాలి వాళ్ళకి. అంటే వాళ్ళు ఏం బీగుతారు గడ్డి భూమి మీదకి వచ్చి? మన ఆస్తులన్నీ మనం వాళ్ళకి కొన్ని కోటాను కోట్లు సంపాదిస్తే వాటిని వాళ్ళకి విలువలు తెలవక వాళ్ళ శరీరాన్ని శిథిలపరుచుకొని తినకుండా తిని
చేయకుండా పనులు చేసి 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు మినిమం 50-60 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చిపోతున్నారు. కాబట్టి ఆ యాంగిల్లో కూడా మనం అందరం సరిగా ఉంటేనే అది పరిపూర్ణ జీవన విధానం. ఇక భగవతత్వం అంటే అకారణంగానే ఈ సృష్టి మొదలుపెట్టింది. కారణం ఏమి ఉండదు, వస్తుంది బయటికి. అకారణంగానే వస్తుంది అనమాట. కుక్కర్లో కనుక రైస్ పెడితే ఎలా ఫుడ్ అది మనం అంటిస్తే అవుద్ది, ఇది అంటించకుండానే అయింది. ఆ రకంగానే ఈ సృష్టి సృష్టింపబడింది. సృష్టులు కూడా ఎలా ఉన్నాయంటే మనకి మన మన పుస్తకాల్లోనే దొరుకుతాయి వెతికితే, ధ్యానం చేస్తూ యోగ వాసిస్తాం. అట్లాగే భాగవతాలు నేను పుక్కిడి పురాణం అనుకునేవాడిని, అందులో కూడా జ్ఞానం ఉన్నది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, మనం థియోసాఫికల్ సొసైటీ బుక్స్ మన గురువు గారు ఎన్నో చెప్పారు. వాటి కంటెంట్ మొత్తం మ్యాక్సిమం ఈ ఈ వీటి నుంచే వచ్చింది. నేను చూశాను, అవి చూశాను, ఇవి చూశాను. వీటి నుంచే కంటెంట్. అంటే ఈ పురాతనమైన పుస్తకాలు. థాట్ ప్రాసెస్, ది సీక్రెట్ బుక్, అంత క్లారిటీగా చెప్పిన బుక్ ఇంకోటి లేదు. కాబట్టి ఇవన్నీ బుక్స్, సత్సంగం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, మరి ధ్యానం ఉండాలి, మనకి ఇవ్వటం తెలవాలి. నీ దృష్టియే సృష్టి అన్నాడు సుభాష్ పత్రి. సింపుల్ గా తన అలాంటి పెద్ద ఎడ్యుకేషన్ లేనివాడు కూడా అర్థమయ్యేటట్టు. యద్భావం తద్భవతి అన్నాడు. మరి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏ భావం, నువ్వు ఏదిస్తే అది వస్తుంది అన్నాడు. మనం ఏదిస్తే అదే వస్తుంది. ఇప్పుడు నేను మీ అందరినీ, నాకేదో తెగ తెలుసు, మీకు బుద్ధి జ్ఞానం లేదన్నాను అనుకోండి, నేను ఒకరిని తిడితే మీరు 60-70 మంది తిట్టేస్తారు నన్ను. అంటే ఏది ఇస్తే అది అనేదానికి అతి ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఎడన ట్రాఫిక్ లో ఎదురొచ్చిన వాడు ఉంటాడు, అప్పుడు వాడి తప్పు ఉంటుంది. కానీ మనం కనుక రైజ్ అయితే వాడు ఏమంటే రైజ్ అయ్యి మన మీద కర్ర తీసుకొస్తాయి. ముందుగా మీరు ట్రైల్ వేసి చూడండి. వాడికి దగ్గరికి వెళ్ళి, సారీరా బాబు పొరపాటు అయిందని మనం అంటే, లేదన్నా నేనే తప్పు చేశాను, మీరు తప్పు చేయటం ఏంటి, వెరీ సారీ అని వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం ఏది ఇస్తే అది వస్తుంది. తనకి ఇట్లాంటి లైఫ్ జీవన విధానంలో కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ మనం నేను ఎంతసేపు చెప్పినా మన టైం వేస్ట్ అవుద్ది. సజ్జన సాంగత్యం మాత్రమే కుదురుద్ది. ఇది సజ్జన సాంగత్యం అంటే మీరు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటం, మీరు అడిగేవాళ్ళు, నేను చెప్పేవాళ్ళు కాదు. నా దగ్గర నుంచి ఉన్న జ్ఞానం ఏదన్నా ఉంటే నేను ఒక సూది మొల లక్షలో సూది మొలంత కూడా ఉండదు. అలాగే మీరు అంతమంది ఉన్నారు, చక్కగా బాగా గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఎంతో మంది ఎన్నో ప్రొఫెషన్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అందుకని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి 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 దీనికి ఏమంటారు? ఎవరన్నా రియాక్ట్ అవుతారా? హాయ్, ఎవరన్నా రియాక్ట్ అవుతారా? అందరూ నిద్ర వస్తున్నారా లేదా ధ్యాన స్థితిలో ఉన్నారా? జ్ఞానస్థితి అయిపోయింది సార్. మాట్లాడండి మరి సార్, మాట్లాడండి. జ్ఞానం అనేది అంటే పంచే కొద్ది పెరుగుద్ది అన్నట్టు, మనం మాట్లాడిన కొద్దీ దాని గురించి అవగాహన పెరుగుతూ ఉంటది. ఇంకొకటి, దానిలో ఉన్న ఏమైనా తప్పులున్నా పక్క వాళ్ళతో తెలిసిపోతుంటది కదా సార్. ఇక్కడ ఒక పాల నుంచి వెన్న తీయాలంటే దాన్ని కాయాలి, తోడుబెట్టాలి, దానిలో బయటకు వచ్చిన తర్వాత చిలకాలి, ఆ వెన్న తీయాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. అంటే మరి ఎన్ని చేస్తే మనం మనం ముందుకెళ్తామండి? అడగండి, డౌట్స్ అడగండి. అందరూ వినటానికే అలవాటు అవుతున్నారు, అడగటానికి అలవాటు అవ్వట్లేదు. మంచి స్టూడెంట్ లక్షణం ఏంటంటే తెలుసుకుంటాం కోసం. అందరికీ అన్ని తెలిసి అని కాదు, మీ దగ్గర ఉంటే మేము నేర్చుకుంటాం కదా. సార్ నిన్నంతా మేము మిల్లెట్స్ గురించి దాని గురించి విన్నాము. ఇప్పుడు మీరు అంటే అఫ్ కోర్స్ ఈరోజు మీరు జొన్నలు తర్వాత మినుములు అట్లా చెప్పారు కదా. అంటే ఇక్కడ పండే పంటలలో అంటే నిన్నటి దానికి ఈ రోజుకి మాకు కొంచెం అంటే క్లారిటీ ఇస్తారా? కాంట్రవర్సీ వస్తుంది. మిల్లెట్స్ అంటే మనం పండించే విధానంలో ఏమీ మందులు లేకుండా ఊరక అక్కడ పక్షులు తిని వాటి లిటర్ నుంచి వచ్చే గింజల నుంచి పెరిగేదే మిల్లెట్. వాటికి మందులు వేసే పని లేదు, వాటికి పెద్ద కల్టివేషన్ అవసరం లేదమ్మా. రెండు, మిల్లెట్స్ పక్షులు తిని ఎగురుతుంటాయి ఎక్కువ. ఇంకోటి,
మనం మిల్లెట్స్ ఎక్కడో మైసూర్లోనో లేకపోతే కర్ణాటకలోనో అయితే కర్ణాటక లేకపోతే రాయలసీమ కొన్ని ఏరియాలో పండుతాయి కాదంటలా. ఇప్పుడు ఈ మిల్లెట్స్ అనేది మనకి ఎన్ని సంవత్సరాల నుంచి బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. అంత ముందున్నా మనకు తెలియదు అవి. జస్ట్ ఒక 10 years నుంచి మనకు ప్రాచుర్యంలోకి తెచ్చారు. అంతకుముందు మనం ఏం తిన్నాం? దోశల రూపేణా, రకరకాల గారెల రూపేణా, రకరకాల ఇడ్లీలు తినకూడదు. షుగర్ పేషెంట్లు గుర్తుపెట్టుకోండి. ఇడ్లీ కనుక తింటే ఏమైందంటే తినక ముందు 80 ఉన్నది, తిన్నాక 300 అవుద్ది. చెక్ చేసుకోండి. తేలిగ్గా అరుగుతుందని తినేస్తుంటారు, చాలా ప్రమాదకరం అది. అది ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా మన పెద్దలు ఏం పెట్టారు? లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ వయసు 50 60 వచ్చి ఉంటాయి అందరికి. ఇప్పుడు సడన్ గా మిల్లెట్స్ కు మారావు. ఈ శరీరం యాక్సెప్ట్ చేస్తుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏది గ్రైన్స్ అన్ని మంచియే, ఏది చెడ్డది లేదు ఇందులో. అయితే చెడ్డతనం ఎప్పుడు వచ్చింది? తినకూడనంత తింటే వచ్చింది. ముడి ఎందుకు తినమంటారంటే ఫైబర్ మన ఒంటికి దొరకదు, లేనిపోయింది, అందుకని రా తినమంటారు. తప్పులేదు దాంట్లో. కానీ రా ఎంతమంది అరిగించుకోగలరు? రా రైస్ ఎంతమంది అరిగించుకోగలరు? ఈజీగా డైజెస్ట్ అయిందే మన జాయింట్స్ లో మజిల్స్ రావటం కానీ, లేకపోతే బోన్స్ లో స్ట్రెంగ్త్ రావటం కానీ, లేకపోతే మన పొట్ట సపోర్ట్ చేయటం కానీ పనికొస్తుంది. కొంతమంది ఏం చేస్తారు? తినేటప్పుడు 1 లీటర్ నీళ్లు తాగేస్తారు. సెప్టిక్ లిక్విడ్ వచ్చేసరికి అది చక్కగా ఫుడ్ లో కలవాల్సింది పోయి వాటర్ లో కలిసి గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతాయి. మనకి నాలుక బాగా ఇష్టపడింది మామిడికాయ చట్నీలు అవి ఇవి అని. ఎప్పుడో వారానికో 10 రోజులకో ఒక పూట తినొచ్చు, కానీ రోజు వేసుకొని తింటే ఏమైంది? మొలలు వస్తాయి, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి, కడుపులో మంట వస్తుంది. స్వీట్ తింటే కూడా కడుపులో మంట వచ్చింది అమ్మ, తెలుసో తెలియదు. ఆ స్టమక్ దానికి సపోర్ట్ చేయదు. కానీ మన తాతలు జొన్నను సజ్జన్నమే తిన్నారు కదా సార్, ఇక్కడ ఉన్నా సరే, ఏరియాలో ఉన్నా సరే. అందుకే మన ఏరియాలో ఏదైతే పండిందో దాన్ని మన ఒంటికి సూట్ అయ్యి ఉంటుంది. ఆల్రెడీ పిడిగ్రీ 4 fathers నుంచి అదే వచ్చి ఉంటది కదా. వాళ్ళు మన తాతలు జొన్నమే తిన్నారు కదా. అవును, ఇప్పుడు వద్దన్నారు, మీరు ఈ ఏరియాలో పండిన వరి అన్నం తినమంటున్నారు కదా. నేను వద్దని లేదండి, మాకు జొన్నలు కూడా పండుతాయి. వరి పండే దగ్గర 2వ crop లో జొన్నలు పండుతాయండి. మినుము పండుద్దండి, పెసరు పండుద్దండి, కంది పండుద్దండి. నేను ఏది వద్దంటలేదు సార్. మిల్లెట్స్ కూడా వద్దనలా, మీరు గమనించారా లేదు? వారానికి ఒక రోజు తినండి. అన్ని మానుకొని ఆ ఒక్క మిల్లెటే తింటున్నారు కొంతమంది. అన్ని రకాలు పరిపూర్ణమైన జీవన విధానంలో ఆహారాన్ని కూడా, అది కూడా ఆయిల్స్ వచ్చేసరికి కొనొద్దు. మీరు గానిగ నూనెలే వాడండి. కొన్నారంటే మీరు దెబ్బతినిపోయినట్టే. అది కూడా లిమిటెడ్ గా వాడండి. మీ కొబ్బరి నూనెలో ఒరిజినల్ ఆయిల్ అని దొరుకుద్ది. సరైన కంపెనీ అయితే కొబ్బరి పాల నుంచి వస్తుంది ఒరిజినల్ ఆయిల్ అంటే, అది శ్రేష్టం. నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె వాడండి. మీరు ఎట్లాగో వంటల్లో వచ్చేసరికి వేరుశనగ నూనెలు వాడతారు, మిగిలిన అంత ఇదిగా ఉండవు. పామ్ ఆయిల్ కూడా వాడచ్చు, చాలా లిమిటెడ్ గా, చాలా తక్కువగా. అయితే మనం వెళ్ళి రోడ్ల మీద బజ్జీల బళ్ళో లేకపోతే ఇలాంటి బళ్ళ కాడుకో లేకపోతే కొన్ని చిన్న చిన్న హోటల్స్, పెద్ద హోటల్స్ లో దాదాపుగా మళ్ళీ కాయరు. బాగా కాకలు బజ్జీలు మొదటి వేసినాక తర్వాత వాడు ఆ రోజుల్లో అదే వండుతా ఉంటాడు. అవి తినకూడదు ఆహారపరంగా. మనం అన్ని తినాలి, తప్పులేదు. మిల్లెట్స్ కూడా తినండి, కాకపోతే వారంలో ఒక రోజు తినండి, తప్పులేదు కదా. అవును సార్. ఏదైతే అసలు మీకు మన శరీరం చెప్పుద్దమ్మా, ఎవరికి వాళ్ళకి మన బాడీ ఇదిగో ఇది తిను ఇది తినొద్దని చెప్పుద్ది. ఇంతకన్నా గైడర్ ఎవరు దొరుకుతారు అసలు మనకి? ఏ డాక్టర్ వల్ల అవుతుంది? ఏ డాక్టర్ కూడా అన్ని ఇదిగో ఇది తినొద్దు ఇది అని అందరికి ఒకటే చెప్తాడు. అందరికి ఒక రకం సిస్టమ్ ఒకటే రకంగా ఉంటుందా? లేదు కదా. మన తమ్మే ఏలుముద్ర వేస్తేనే ఒకళ్ళకొకళ్ళు సూట్ అవ్వదు, ఐరిష్ ఒకళ్ళకొకళ్ళు సూట్ అవ్వదు. ఆహారం ఎట్ట సూట్ అయిద్దమ్మా? నేను మాట్లాడే దానిలో నాకు తెలిసిన జ్ఞానం చాలా తక్కువ అమ్మా. నేను చెప్పే దానిలో ఏమన్నా పొరపాటు ఉంటే మీరు అడ్డంగా కట్ చేయాలా, ఎందుకంటే నేను నేర్చుకోవాలి కదా. లేదు సార్, కరెక్ట్ గానే చెప్తున్నారు.
కరెక్ట్ అంటే సార్. ఒక్కొక్కరి ఆరోగ్యం ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళు ఫుడ్ ఏది కూడా పడుతుందో వేరే చూసుకోండి. వేరేగా ఉంటుంది. ఏది తిన్నా కొంతమందికి అరుగుతుంది, కొంతమందికి అరగదు. వాళ్ళకి ఏదైతే పడుతుందో అది తింటేనే వాళ్ళ బాడీ సెట్ అవుతుంది. కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు 2 times తినమని చెప్తున్నారు. 3 times తింటే వద్దు, 2 times తింటే బెటర్ అని చెప్తున్నారు. అది ఎంత వరకు కరెక్ట్ సార్? వాడి శరీరం ఆకలి అయింది, 4 సార్లు కొద్ది కొద్దిగా తినాల్సి వస్తుంది, తినండి. మోతాదు కాకపోతే ఇందులో మించకుండా. ఉమ్. లిమిటెడ్ గా తినండి. ప్రతి 2 గంటలకు కొద్దిగా తినండి, నీరస పడిపోతారు. షుగర్ పేషెంట్లు అందరూ ఇంకొక అసలైన ప్రమాదం, అల్లోపతి డాక్టర్స్ కేర్ తీసుకుంది ఏంటంటే షుగర్ లెవెల్స్ మొత్తం, అంటే వాళ్ళకి తెలుసు తెలవదండి నన్ను, మన డాక్టర్లు కాదు దానిలో కాదు, ప్రోటీన్ యూరిన్ లో పోయిన వాళ్ళు పోయే వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. షుగర్ లెవెల్స్ వచ్చేసరికి కరెక్ట్ గా కనపడతాయి, కానీ నీరస పడిపోతున్నారు. అవునా కాదా? అవును సార్. అవును. అది ఎందుకంటే తగ్గించి వాళ్ళు షుగర్ ఎక్కడ పెరుగుతుందో అని ఏది తినకుండా చేయడం వల్ల మొత్తం ఆ లెవెల్స్ పడిపోయాయి. ముందు మెడిసిన్ వాడటం వల్ల కూడా ఎక్కువ ఆకలి వేయడము, కొంతమందికి తక్కువ ఆకలి వేయడము కూడా అవుతుంది. దాన్ని ప్రోటీన్ బట్టి యూరిన్ లో పోకుండా ఆపాలి. అది అల్లోపతిలో ఉంటే అల్లోపతి, లేకపోతే హోమియోలో ఉంటే హోమియోలో, ఆయుర్వేదంలో ఉంటే ఆయుర్వేదంలో ఒకసారి వెరిఫై చేయండి. ఒకటే భయపడిపోయి ఇప్పుడు మన కరోనా పీరియడ్ ఏం జరిగిందమ్మా, ప్రతి నెలకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అన్ని రకాల చెకింగ్లు చేసేవాళ్ళు షుగర్ పేషెంట్లు. 1 year దగ్గర నాకు తెలిసి మా గుంటూరులో ల్యాబొరేటరీస్ మొత్తం మూతపడ్డాయి, హాస్పిటల్స్ మూతపడ్డాయి, ఇళ్లమ్మడి తిరిగి మేము చేస్తామని తిరిగారు. అప్పుడు కూడా అందరూ బాగుండారుగా. అసలు ఫుడ్ కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్నారు. అసలు యోగా, మెడిటేషన్ ఇప్పుడు తినాలన్నా అసలు కుదరట్లేదు. ఎవరు ఇదిలో వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా తినాలి అని తిన్నారు సార్. ఏదైనా ఇంకోటి, ఏం అటాక్ అవుతుంది, బాడీలో తగ్గిపోతుందేమో ఇమ్యూనిటీ అని చెప్పి తిన్నారు. అందరూ బాగానే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా బాగాలేదు కరోనా పీరియడ్, కరోనాకి తప్ప. అది కరోనాలో అవును, రెసిస్టెన్స్ లేని వాళ్ళు మాత్రమే. అవును. కరెక్ట్. ఎగ్జాక్ట్. మరి తర్వాత మళ్ళీ మొదలైతే మళ్ళీ టెస్టులకు పోవటం మొదలెట్టారు. కానీ అంత లేదు ఇప్పుడు. వాళ్ళే ల్యాబొరేటరీ వాళ్ళు ఇంకా వస్తానే ఉన్నారు, మేము చేస్తామండి మీ ఇంటికి వస్తాం బ్లడ్ టెస్ట్ 20 కిలోమీటర్లు అయినా. అవును. మరి ఎక్కడుంది ఈ మార్పు, మనలో ఉందా లేకపోతే వాళ్ళలో ఉందా? పొరపాటు ఎక్కడుంది, మన దగ్గర ఉందా వాళ్ళ దగ్గర ఉందా? మనదే. మనము ఇక్కడ ఏం జరిగిందంటే చచ్చిపోతామనే భయంతో పరిగెట్టాం. అవును. ఒరిజినల్ గా రోజు ధ్యానం చేస్తూ శరీరానికి సూట్ అయిన ఆహారం తింటూ శరీరం చెప్పింది గమనిస్తా వెళ్ళి చక్కగా నిత్య ఆనంద స్థితిలో ఉన్నవాడికి చావు పుట్టుకలు లేవని తెలిసిద్దమ్మా ఆధ్యాత్మికంగా. ఈ భూమి మీదకి రావటం పోవటమే ఉంటది. యాత్రకు వచ్చాము, వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు నేను ఎక్కడో చెన్నై వెళ్ళాను అనుకోండి, మళ్ళీ నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నిలవకు రావాల్సిందే కదా. అలాగే ఈ భూమి మీదకి వచ్చాము, మళ్ళీ భూమి మీద నుంచి వెళతాము, ఇంకో జన్మ తీసుకుంటాము. ఇది ఎట్ట తెలిసిందా అంటే నేను చెప్పలేను, ఎందుకంటే అది ఎవరి ధ్యానంలో వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరి జ్ఞానంలో వాళ్ళకి రావాలి. ఇప్పుడు నేను 1955 నాది డేట్ ఆఫ్ బర్త్. మరి అంతకుముందు 54లో ఎక్కడ ఉన్నాను, నా డేట్ ఆఫ్ బర్త్ డేట్ బిఫోర్ ఎక్కడ ఉన్నాను, ఇంకో జన్మలో ఉన్నాను. రేపు ఎక్కడ ఉంటాను? దానికి భయపడి చచ్చిపోతున్నాం, నాతో సహా. గుర్తుపెట్టుకోండి, అందరం ఎందుకు అట్లా భయపడతామంటే రాళ్లలో నుంచి స్టార్ట్ అయ్యి మన జన్మను తీసుకున్న రాళ్లలోకి రాగానే మన పూర్వ జ్ఞానం పోవటం మొదలవుద్ది. కొన్ని లక్షల సంవత్సరాలు పడిపోయి తర్వాత ఏకకణ జీవుల నుంచి, అదే డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారమే చెప్పుకుందాం కాసేపు, లేకపోతే సైన్స్ పరంగా. అలాగే రకరకాల జన్మల్లో చంపటము చంపబడటం, ఈ శరీరాలను చంపటం చంపబడటం అనే ప్రక్రియతోటి ఎన్నో రకాల ఫియర్లు, ఎన్నో రకాల మకిళ్ళు మనం పెట్టుకొని వచ్చాం. దాన్ని కడిగే ఇప్పుడు మానవ జన్మ తీసుకోవటానికి ముందే కొన్ని లక్షల జన్మలు తీసుకొని ఉంటాం, హ్యూమన్ బాడీస్ తీసుకున్నాక. అట్లాగే అంతకుముందు ఉండే ఫియర్లన్నీ మన శరీరంలో, మన దీనిలో కూడా వచ్చి కూర్చు. ఆ ఫియర్లు వదిలించుకోవటానికి ఒక 400-500 జన్మలు తీసుకొని ధ్యాన స్థితికి వచ్చినాకనే ఫైనల్ స్టేజ్కి వెళ్ళడానికి వీలవుద్ది. ఎందుకంటే ఆ పాత మురికంతా కడుక్కోవటం మొదలు పెడితే మురికిపోద్ది. మొన్నటిదాకా ఈ జన్మకి మెడిటేషన్ తెలవక ముందే ఉంది, నేను చక్కగా కిలోలు టన్నులు తిన్నాం జీవితం అంతా తెలవక ముందు. కోళ్ల ఫారమే పెట్టిన వాడిని, కోళ్ల మార్కెట్టే చేసిన వాడిని. మరి ఇవన్నీ తెలిసా, జ్ఞానం లేనప్పుడు చేసిన పనులు, జ్ఞానం వచ్చినాక ఏమంటే టోటల్ గా బంద్ పెట్టాం.
అంటే ఏంది, మనం నిరంతరం నేర్చుకుంటానే ఉంటాం. మీ దగ్గర నేను, నా దగ్గర మీరు, అలాగే పిల్లల దగ్గర, పెద్దల దగ్గర, పక్షుల దగ్గర, జంతువుల దగ్గర, చెట్ల దగ్గర ఆ దృష్టి, ఆ కోణం అలా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రం నేర్చుకుంటాం. ఇక్కడ మిల్లెట్స్ గురించి చెప్పేవాళ్ళు తప్పు అని మాట్లాడుకోని అవసరం లేదు. అట్లాగే అవును సార్. అన్ని సినిమాలు చెప్పేవాడు కరెక్ట్ అనుకోవడానికి కూడా వీలు లేదు. కారణం ఏంటంటే మన జ్ఞాన పరిధి, మనం మాయ అనే ముసుగులో ఉన్నాం కాబట్టి ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఎవరు రిసెర్చ్ వాళ్ళది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఊపి మనం ఎలా అయితే ఈ మనం ఆనందిస్తున్నామో, భగవతత్వం ఏం చేస్తుందంటే చంపబడేది అదే, చంపేది అదే, అనుభవించేది అదే, బాధపడేది అదే. అన్ని రకాల జ్ఞానాన్ని చూస్తుందన్నమాట. కానీ దానికి ఏమన్నా అంటుకుంటుందా అంటే అంటుకోదు. మళ్ళీ గమనించటం వరకే. విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ లోపలికి వెళ్ళే కొంది. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో సరిగా ఉండాలి అంటే ముందు ఏం చేయాలనుకుంటున్నామో అది చేయాలి. ఏదైతే మన శరీరం చెప్తుంది. అట్లాగే మన శరీరం చెప్పిందని మాంసం తినాల్సిన పని లేదు. దానికి రిసెర్చ్ చేసుకోవచ్చు. దానివల్ల అపకారం ఏముందో తెలుసుకోవచ్చు. అట్లా శరీరం ఏం చెప్పుద్దంటే, ఇప్పుడు ఒకటి తింటే మాంసం తినేవాడికి కూడా నాలుకేమో తిను తిను అని సాటిస్ఫాక్షన్ గా ఉంటది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్న జీవరాశులన్నీ కూడా ఏం చేస్తాయంటే అవి షింక్ అయిపోతాయమ్మా. షింక్ అయిపోయి పొట్ట శ్మశానం అంటాడు పత్రి గారు. ఆ పొట్టలో పడగానే 72 గంటలు పట్టింది అది అరగాలి అంటే ఎనీ నాన్ వెజిటేరియన్. ఎట్లా చక్కగా ఆహారం లోపలేసినాక మళ్ళీ బయటికి పోవడానికి 72 గంటలు అంటే ఈ 72 గంటల్లో వాడు నీళ్లు తప్పితే తీసుకోకూడదు. మనం ఏం చేస్తాం, మిగిలిపోతే ఫ్రిడ్జ్ లో పెడతారు, 3 రోజులు వరుసగా తింటానే ఉంటారు. టిఫిన్లు మళ్ళీ తింటారు, టీలు కాఫీలు తాగుతాము, రకరకాల ఆహార పదార్థాలు. అంటే ఒక చెత్త బుట్టలాగే శరీరం ఆరోగ్యంగా లేదు అని అనుకోవాల్సిన పరిస్థితిలో మన లోపల ఉన్న జీవరాశులు ఇది ఒక ప్రపంచం. హింస అంటే శరీర హింస కూడా హింసే. ఎవరు స్వహింస అది. స్వ అంటే నాది అనుకుంటున్నాడు, కాదు. మన శరీరం కూడా మనం వచ్చిన అద్దె కొంప లాంటిదే. లోపల ఉన్న సర్వజీవరాశులు వాటి ప్రపంచం వాటికి ఉన్నది. మీరు ఇక్కడ కోపం వస్తే గొంతు ఎండిపోద్ది. ఎందుకు? ఆ లోడ్ లోపల ఉన్న జీవరాశుల మీద పడిపోయి డ్రైనెస్ వచ్చి వాటర్ కంటెంట్ తక్కువ గొంతు ఎండిపోద్ది కోపం రాగానే. ఆ చిన్న ఫీలింగ్కే మనకు అది వస్తుంది కదా. వచ్చినప్పుడు మరి ఆహారం లోపల పనికిమాలి అని చేస్తే మొలల రూపేణ, కడుపు మంట రూపేణ, హార్ట్ బీట్ పెరిగే దాని మీద ఒక్కసారి ఒక రకమైన రకరకాలుగా అది ఎక్స్పోజ్ చేస్తుంది మనకి. ఒరే పిచ్చాడా నువ్వు ఆగం చేస్తున్నావు మమ్మల్ని అని. అది గమనించాలి. గమనించేటప్పుడు ఆహారం ఒకటే కాదు, అన్ని రకాల ఆలోచనల మీద నియంత్రణ అంటే మళ్ళీ బలవంతంగా నియంత్రించకూడదు, సహజంగా నియంత్రించుకోవాలి.